చూడండి మీ అభిమాన సీరియల్స్ పూర్తి ఎపిసోడ్లు ఉచితంగా సన్ నెక్స్ట్ యాప్ లో టీవీలో ప్రసారమైన వెంటనే ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరవింద్, ఏంట్రా, ఎలా ఉంది తనకి? మీరు లక్కీనో ఆవిడ లక్కీనో నాకు తెలీదు. తను కాన్షియస్ లోకి వచ్చింది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ నాకెందుకు? నేను జస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చాను. పక్క నుండి సర్వీస్ చేసింది మీరు. వెళ్ళండి, వెళ్ళి చూడండి. పదమ్మా. ఇప్పుడు ఎలా ఉందమ్మా? మీరెవరు? నేను మీకేమవుతాను? ఏంట్రా ఇది? ఏమైంది ఆమెకి? మెమరీ లాస్. అంటే సింపుల్ గా చెప్పాలంటే, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆమె మెదడు తాలూకు నరాలు దెబ్బతిన్నాయి. న్యూరో ప్రాబ్లం వల్ల తన గతం పూర్తిగా మరిచిపోయింది. తనెవరన్నది గాని, ఏం జరిగిందన్నది గాని ఏదీ గుర్తులేదు. అంటే గతం ఇంకెప్పటికీ గుర్తురాదా? సైన్స్ లో ఇంపాసిబుల్ అన్నదానికి అర్థమే లేదురా. ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎట్ ఎనీ టైం. అది ఇప్పుడు అన్నది మాత్రం చెప్పలేం. రోజుల, వారాల, లేదా నెలల, సంవత్సరాల, నోబడీ నోస్. మరిప్పుడు ఎలా రా? అది మీరాలోచించుకోవాలి. దానికి నా దగ్గర మాత్రం ఆన్సర్ లేదు. ఏంటమ్మా ఇది? ఇప్పుడెలా? ఏం చేద్దాం మనం? తనెవరో తనకే తెలీదు, తన వాళ్ళెవరో మనకే తెలీదు. ఇప్పుడేం చేయాలమ్మా? నా వల్ల తన జీవితం నాశనం అయిపోయిందమ్మా. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. ఓ ఆడపిల్ల బతుకు నా వల్ల బలైపోయిందమ్మా. తనని ఇలా చూస్తూ నేను పెళ్లి చేసుకుని సుఖంగా ఎలా ఉంటానమ్మా? వద్దమ్మా, ఆ సంబంధం క్యాన్సిల్ చేసే. నా వల్ల కాదు. అరవింద్, నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోరా. అమ్మా. అవును నాన్న, నేను ఆలోచించి చెప్తున్నాను. ఈ అమ్మాయి జీవితం నాశనమైందన్న బాధతో నువ్వు సుఖంగా ఉండలేవు. ఏమీ కానట్టు వదిలేస్తే ఈ అమ్మాయి అనాథగా మిగిలిపోతుంది. బయటెక్కడైనా చేరిస్తే తన వాళ్ల చేతుల్లో చచ్చిపోతుంది. ఇంట్లో క్షేమంగా ఉండాలన్నా, నువ్వు మనశ్శాంతిగా ఉండాలన్నా ఒక్కటే దారి, మీ ఇద్దరి పెళ్లి.
థ్యాంక్స్ రా. జీవితంలో మర్చిపోలేని సాయం చేశావు సూర్యప్రకాష్. థ్యాంక్ యూ సో మచ్. నాకిది డ్యూటీనే, కొత్త విషయం మాత్రం కాదు. కానీ నువ్వు మీ అమ్మగారు కలిసి తీసుకున్న నిర్ణయం ఉందే, పెళ్లి చేసుకోవడం అన్నది, అది చాలా గొప్ప విషయం, కొత్త విషయం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అరవింద్. ఇక మీరు ఆవిడ్ని ఇంటికి తీసుకెళ్లొచ్చు. థ్యాంక్ యూ. పట్టుకోమ్మా. పదమ్మా, ఇంటికి వెళ్దాం. మనిల్లా ఉమ్, మన ఇల్లే. మన అంటే నువ్వు, నేను, అరవింద్ మనం ఉండే ఇంటికి. నీకు దెబ్బలు తగ్గిపోయాయి కదా, డాక్టర్ వెళ్ళిపోమన్నారు. పద. నీకు అరవింద్కి పెళ్లి అనుకుంటుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి మనం మన ఇంటికి వెళ్దాం. పూర్తిగా తగ్గాక అప్పుడు కోడలిగా వాడి జీవితంలోకి వద్దువు గాని, సరేనా? నర్స్, నేను పట్టుకుంటాను, నువ్వు వెళ్ళు. మనస్ఫూర్తిగా అప్పచెప్తున్నాను. ఇక పూర్తి బాధ్యత నీదే. పట్టుకో. నేనెవర్ని? నా మరదలివి, నా మేనమామ కూతురు. నాన్నా, నీకేం భయం లేదు, అన్నిటికీ నేనున్నాను కదా. మీ అత్తయ్య ఉంది, సరేనా? పడుకో. అయ్యో, నీళ్లు తాగించరా? ఎడతా. ఇక చాలు, ఈ కొంచెం తిను. ఇక చాలు. ఈ ఒక్క స్పూన్. అవును, నా పేరేంటి? రోహిణి. 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 బాగుంది. రోహిణి. 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 అమ్మా రోహిణి, ఏమైందమ్మా? ఏమైంది? తలనొప్పిగా ఉంది, నా వల్ల కావడం లేదు. రోహిణి, కొంచెం వాటర్ తాగు, కొంచెం తాగు. రోహిణి, నువ్వు పడుకో, నేను డాక్టర్ కాల్ చేస్తాను. డాక్టర్ సూర్యప్రకాష్. లవ్లీ మెలడీ ఏదో మనలో ప్లే చేసా. ఎన్నో ఎన్నో రోజు
విన్నానే విన్నానే నీ పెదవే చెబుతుంటే విన్నానే సానియా 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 మెల్లిగా నో టెన్షన్ ఇంటి దగ్గరికి వచ్చాం ఓ సారీ. సానియా నీతో ఒక మాట చెప్పాలి సానియా యాక్చువల్గా నేను ఈ విషయం చెప్దామని అంటే నేను అదే సానియా బేటీ చాలా పొద్దుపోయింది. అమ్మాయి ఒక్కతే ఎలా వస్తుందా అని భయపడ్డాను. చాలా సంతోషం సాబ్, చాలా సంతోషం. ఆవు బేటీ. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సానియా. ఛ! మళ్ళీ మిస్ అయింది. ఈ పెద్దాళ్ళున్నారే ఎప్పటికీ మారరు. ఛ! ఆహ్! బేటీ ఫంక్షన్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగిందమ్మీ. వాళ్ళకేం లేమ్మా, ఉన్నోళ్ళు ఏ ఇబ్బంది లేనోళ్ళు. బాగానే జరుగుంటుందిలే. పోయి బట్టలు మార్చుకో. పో. సరే. ఛ! జరిగింది ఇది రోహిణి. ఇందులో 1% కూడా అబద్ధం లేదు, దాచింది ఏమీ లేదు. హాస్పిటల్లో నీ పరిస్థితి చూశాక మాకింతకన్నా వేరే మార్గం కనిపించలేదు. నువ్వెవరో నువ్వు చెప్పలేవు, నువ్వు చెప్పంది మేం తెలుసుకోలేవు. అలా కాదని నిన్ను బయటికి పంపుదాం, ఫోటో పేపర్లో వేయిద్దామనుకుంటే ఆల్రెడీ కత్తిపోటుతో వచ్చిన నిన్ను వాళ్ళు ప్రాణాలతో వదలరన్న భయం. అందుకేనమ్మా నిన్నలా ఒంటరిగా వదిలేయలేకపోయాం. అలా అని నిన్ను కనుక్కొని అప్పగించలేం. అందుకే ఆల్రెడీ నిశ్చితార్థం జరిగినా వాళ్ళని క్షమించమని ఆ సంబంధం వదిలేసుకొని నీ మెడలో తాళి కట్టాడమ్మా అరవింద్. నువ్వు అనాథవన్న భావన కలగకూడదన్న ఉద్దేశంతో తన మరదలని చెప్పి నీతో బావాని పిలిపించుకుంటున్నాడు. అప్పట్నుంచి ఇప్పటిదాకా వాడి ఉద్దేశమూ మారలేదు, వాడి ప్రేమ మారలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ను అలాగే చూసుకుంటున్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలా చూసుకున్నాడో
నీ బిడ్డకి 20 ఏళ్ళొచ్చినా కూడా అలాగే చూసుకుంటున్నాడమ్మా. నా తప్పుకు నువ్వే శిక్ష విధించినా నాకు అభ్యంతరం లేదు రోహిణి. కాని నేను మోసం చేశాననో అన్యాయం చేశాననో స్వార్థంతో నీ మెడలో తాళి కట్టాననో అనుకోకుండా ఉంటే అంతే చాలు. నిన్ను మోసం చేయాలని కాదమ్మా. నీకు గతం గుర్తుకొచ్చినప్పుడల్లా ఎక్కడ నువ్వు మాకు దక్కవ్వో అని, నీ ఆరోగ్యం ఏమవుతుందో అని భయపడుతూ, అందుకే డాక్టర్కి నిజం చెప్పి టాబ్లెట్స్ ఇస్తూ వచ్చాం. నువ్వు గతం గుర్తొచ్చి వెళ్తే నాకు నష్టం రోహిణి. కాని నీ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్తే నీ ప్రాణానికే నష్టం. నా కష్టాన్ని తట్టుకోగలను, నీ నష్టాన్ని భరించలేను. నువ్వు లేని నా జీవితాన్ని ఊహించుకోలేను. ఎవరో తెలియని నిన్ను నేను భార్యగా చేసుకోవచ్చు, కానీ తనకేమీ కాని నిన్ను అమ్మ ప్రేమగా తన కడుపులో దాచుకుంది. రోహిణి, జరిగిందైతే ఇది. ఇక దాచడానికి మా దగ్గర ఏదీ లేదు. నీ గతం చెప్పాం, మేం చేసింది చెప్పాం. అయినా ఇప్పటికీ నీ గతమే నీకు కావాలనుకుంటే, ఆ గతంలో ఉన్న మనుషులే నీకు ముఖ్యం అనుకుంటే నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. నీ ఇష్టం. ఏడవనెవరా అరవింద్? ముందు తనని తనివి తీరా ఏడవని. మనసు తేలిక పడిన తర్వాత ఆలోచించుకొని. నిజమేనమ్మా. ఒకవేళ తను వెళ్ళిపోవాలనుకుంటే ఆపడానికి మనకి హక్కు లేదు నాన్న. తనకి నీ మీద నిజంగా ప్రేమ కనిపిస్తే ఇక్కడే ఉంటుంది. మోసం కనిపిస్తే వెళ్ళిపోతుంది. తన భవిష్యత్తు తనిష్టంరా, అంతే. అబ్బాకి ఏం కాదు అమ్మే, నన్ను నమ్ము. అబ్బా క్షేమంగా తిరిగొస్తారు. ఇప్పటిదాకా ఆ నమ్మకంతోనే తట్టుకుని నిలబడ్డాను బేటీ. కానీ ఎందుకో ఈ చివరి క్షణాల్లో భయంగా ఉంది బేటీ. నువ్వేం దిగులు పడొద్దు. అల్లా మన వైపు ఉన్నాడు. మనం ఎవ్వరికీ అన్యాయం చేయలేదు. మనకు అన్యాయం జరగదు. పద, కోర్టుకి టైం అవుతుంది.
నాన్న, రోహిణి ఎలా ఉందో ఏం చేస్తుందో ఒక్కసారి వెళ్ళి చూడరా. వద్దమ్మా, వెళ్లే ధైర్యం గాని తన కళ్ళలోకి చూసే నిబ్బరం గాని నాకు లేవు. అదేంట్రా, నువ్వేం తప్పు చేశావనరా? నేను తప్పు చేశానని కాదమ్మా, తప్పు చేశానని తను ఫీల్ అయినా నేను తట్టుకోలేను. చూద్దాం తనే నిర్ణయం తీసుకుంటుందో. అరవింద్, రోహిణి, ఏంటిది? ఎక్కడికి వెళ్తున్నావు? నా వాళ్ళ దగ్గరికి.